నమస్తే, వెల్కమ్ టు బిజ్బస్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే అవగాహన అయితే చాలా ముఖ్యం. సో స్టాక్ మార్కెట్ మీద డైలీ అప్డేట్స్ ఇవ్వడానికి మనతో పాటు గానిగుపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ జి శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. మీకు స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి శ్రీరామచంద్రమూర్తి గారితో మాట్లాడచ్చు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. సో మార్కెట్ సిచ్యువేషన్స్ గురించి తెలుసుకుందాం. ఇవాళ అసలు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి? మండే అంటేనే అన్ని వీక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఫ్రైడే గురించి మాట్లాడుకుంటూ ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి? మన స్టాక్ మార్కెట్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కానీ యుఎస్ స్టాక్ మార్కెట్స్ కానీ లాస్ట్ 11 days నుంచి కూడా పాజిటివ్గానే ఉన్నాయండి. సో నిన్న ఫ్రైడే కూడా పాజిటివ్గానే క్లోజ్ అయింది. అలాగే ఇవాళ మండే వచ్చి ఫ్లాట్ ఉంది. ఏషియా అంతా కూడా మిక్స్డ్గా ఉంది. సో కొన్ని ఎక్స్చేంజెస్ పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి మిక్స్డ్గా ఉంది. అయితే ఏంటంటే ఇవాళ మైల్డ్ పాజిటివ్ నుంచి హెవీగా రాకపోయినా ఒక ఫ్లాట్గా నిఫ్టీ కూడా ఫ్లాట్గానే ఓపెన్ అవుతుంది. కాబట్టి పెద్ద కన్సల్టేషన్ ఫేజ్లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. విపరీతమైన పాజిటివ్ రాకపోయినా ఒక పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది అనమాట, రేంజ్ సైడ్ ఉంటుంది. సో అదే ఓకే. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ అసలు ఎలా ఉండబోతున్నాయి? ఇది నిఫ్టీ వచ్చి ప్రజెంట్ స్పాట్ 25,250 అలా ఉంది. సో ఇదేంటంటే అరౌండ్ 25 సపోర్ట్ లెవెల్స్ తీసుకుంటే 25,180 నుంచి 25,200 ఆ రేంజ్లో సపోర్ట్ ఉంది. అలాగే టార్గెట్స్ వచ్చి 25,300 నుంచి 350 దాకా టార్గెట్స్ ఉన్నాయి. సో అప్ ట్రెండే ఉంది కాబట్టి బై అండ్ డిప్స్ స్ట్రాటజీ ఇది ఫాలో అవ్వచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 51,420 స్పాట్ ఉంది. సో ఇది అరౌండ్ 51,420 నుంచే ఇది కూడా అంతే స్టార్టింగ్ మార్కెట్లో బై చేసి మళ్ళీ సెకండ్ 200-300 పాయింట్స్ డౌన్లో మళ్ళీ బై చేయండి. 51,000 ఇస్ ద మెయిన్ బిలో స్టాప్ లాస్ పెట్టుకోండి. 52,000 దాకా ఛాన్సెస్ ఉందండి. అంటే ఇప్పుడు అప్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ ఛాన్సెస్ పార్టిసిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా. ఎందుకంటే ర్యాలీలో ఇక బ్యాంక్ ఇండెక్స్ ఇప్పుడు ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు, ఈ మధ్య ఆగింది. సో మొన్న లాస్ట్ టైం 53,000 దాకా వెళ్ళి 50,000 సపోర్ట్ తీసుకొని ఇప్పుడు అప్ ట్రెండ్కి వెళ్తుంది. సో నిఫ్టీ కన్నా కూడా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ ఛాన్సెస్, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఓకే. సో ఇప్పుడు మీకు సంబంధించి స్టాక్ రికమెండేషన్స్ ఏం చెప్తారు? స్టాక్ రికమెండేషన్స్ కూడా బ్యాంకింగే కనబడుతున్నాయండి. ఏయూ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది కదా, ఇది మొన్న ఫ్రైడే బాగా అప్ ట్రెండ్ వచ్చింది. ఇది అరౌండ్ 680 ఆ రేంజ్ని ప్రజెంట్ నిన్న క్లోజింగ్ రేట్ 688. సో ఇది 688 నుంచి 670 ఏమైనా డౌన్ అయితే ఆ రేంజ్లో ఎంటర్ అవ్వండి. 730 నుంచి 750 దాకా టార్గెట్స్ ఉన్నాయి. ఇది ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ కింద మనం తీసుకోవచ్చు. అలాగే బిఎస్సి మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, దాని యొక్క ఈక్విటీ షేర్స్ కూడా ఇప్పుడు అప్ ట్రెండ్లో ఉన్నాయి. 2,800 నుంచి 2,830 మధ్యలో ఇన్వెస్ట్ చేయండి. టార్గెట్స్ వచ్చి 2,950 నుంచి 3,000 దాకా రావచ్చు. అలాగే దీపక్ నైట్రేట్, ఇది ఇటు సీజనల్గా ఉండే కంపెనీ, ఇది బాగానే ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి ఇది 2,900 దగ్గర ఇక్కడ ట్రేడ్ అవుతుంది. టార్గెట్ వచ్చి 3,000 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే హ్యావెల్స్ కూడా ఇది ప్రజెంట్ 1,900 ఆ రేంజ్లో ఉంది. ఇది 2,000 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది సార్. ఇవన్నీ కూడా ఇంట్రాడే కూడా చేసుకోవచ్చు, లేదా షార్ట్ టర్మ్ ఒక 1 week 10 days ఆ టైంలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇవి ఇవాళ అడ్వైజరీస్. ఓకే. అండ్ మామూలుగా స్టాక్ మార్కెట్లో మెయిన్గా వినిపించే ట్రేడ్ స్వింగ్ ట్రేడ్, షార్ట్ టర్మ్ ట్రేడ్ అంటూ ఉంటారు. ఇది అంటే ఏంటి అసలు, ఎలా చేస్తారు దీన్ని? అదే ద బెస్ట్ సక్సెస్ఫుల్ ట్రేడ్ స్టాక్ మార్కెట్లో ఏంటంటే సార్, చాలామంది ఇంట్రాడే అనుకుంటారు, కానీ ఇంట్రాడే కన్నా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ట్రేడ్. ఇవాళ ఆ టాపిక్ మాట్లాడుకుందాం. అసలు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఎలా బెనిఫిట్ అవుతాయి ఏంటి, అది టైం పీరియడ్ ఎంత, చార్ట్స్లో ఏది చూసుకోవాలి ఏంటని. ఎందుకంటే బిగినర్స్ కానీ తర్వాత కంఫర్ట్గా ట్రేడ్ చేద్దాం అనుకునే వాళ్ళకి కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచి బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఇప్పుడు ఇంట్రాడే అంటే హెవీ స్కిల్స్ కావాలి, హెవీ టైం మేనేజ్మెంట్ కావాలి, ప్లస్ రిస్క్ మేనేజ్మెంట్ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే మనం చూసిన లాస్ట్ 1 week నుంచి నిఫ్టీ పాజిటివ్గా ఉంది. సో ఇలా ఏంటంటే ఒక ఎంట్రీ తీసుకొని ఒక 4-5 days నుంచి 1 week మధ్యలో, అంటే ఒక మినిమం 4 days నుంచి 10 days హోల్డ్ చేసి మంచి ప్రాఫిట్స్ తీసుకోవటాన్ని షార్ట్ టర్మ్ ట్రేడ్ అంటాం. సో ఇదేంటంటే చాలా స్టాక్స్లో కానీ మెయిన్ స్టాక్స్లో ఇది చాలా మంచి అడ్వాంటేజ్.
అయితే దీనిలో చార్ట్స్ కూడా ఓన్లీ డైలీ చార్ట్ కరెక్ట్గా చూసుకోగలిగితే, డైలీలో చార్ట్స్ చూసుకుని క్యాండిల్స్ చూసుకుని మినిమం నాలెడ్జ్ ఉన్నా కూడా ఇది ఒక మంచి అడ్వాంటేజ్ ఈ స్వింగ్ ట్రేడ్ అనేది. ఓకే ఓకే, అంటే మీరు అన్నట్లుగా ఈ స్వింగ్ ట్రేడ్ని ఎన్ని రోజులు హోల్డ్ చేయొచ్చు, ఇన్ని రోజులు హోల్డ్ చేయాలి అని వాళ్ళకి తెలియాలి కదా? అవునండి, ఇదేంటంటే మినిమం 3 days నుంచి మ్యాక్సిమం 10 days వరకు ఉంటుంది. సపోజ్ ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఉంది, బాగా డౌన్ అయింది, ఇప్పుడు 1170 అలా ఉంది, 1170 1180 మధ్య. ఇది ఏంటంటే ఒకసారి ట్రెండ్ పాజిటివ్గా వచ్చాక కనీసం ఒక 1 week ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే 1 week ఇప్పుడు ఉంచుకొని మంచి ప్రాఫిట్స్ గెయిన్ అవుతాం 1250 ఆ రేంజ్. ఇప్పుడు చెప్పాను ఏయూ బ్యాంక్ అని, ఇదేంటి నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. నిన్న అరౌండ్ 600 నుంచి లాస్ట్ 3 days నుంచి స్టార్ట్ అయింది. సో ఇదేమవుతుందంటే ఇప్పుడు ఇంట్రాడేలో 10 points 20 points ఎగ్జిట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇది మంచి స్వింగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఎగ్జిట్ అవ్వకుండా కంప్లీట్గా హోల్డ్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మన రీటైల్ క్లయింట్స్ అందరం కూడా ఏం చేస్తున్నాం అంటే లాస్ని హోల్డ్ చేస్తున్నాం కానీ ప్రాఫిట్ని హోల్డ్ చేయలేకపోతున్నాం. ఓకే, లాసెస్ అయితే ఇప్పుడు మనం అన్లిమిటెడ్గా హోల్డ్ చేస్తున్నాం, ఎంత కాలమైనా ఎంత లాస్ అయినా వెయిట్ చేస్తున్నాం. బట్ ప్రాఫిట్స్ని హోల్డ్ చేస్తేనే కదా ప్రాఫిట్ వచ్చేది. సో ఆ ప్రాఫిట్ని హోల్డ్ చేయాలి అంటే మాత్రం మనం అట్లీస్ట్ ఒక డైలీ చార్ట్స్ చూడటం అలవాటు చేసుకోగలిగితే మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్యాండిల్స్ కానీ లేకపోతే టెక్నికల్గా వాళ్ళ చాలా మన అవేర్నెస్ నేర్చుకోగలగాలి, ఒక స్ట్రెంగ్త్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావాలంటే. అందులో చాలా ఈజియెస్ట్ వే ఏంటంటే ఇది అనమాట. మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద చూడండి, ఇప్పుడు నేను చెప్పిన ఏయూ బ్యాంక్ చూడండి, ఒకసారి డైలీ చార్ట్లో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, నెక్స్ట్ లెవెల్ ఎక్కడి దాకా రావచ్చు, అలాగే డౌన్ సైడ్ వస్తే ఎక్కడి దాకా ఉంది. అలా ఇప్పుడు ఏంటంటే నాతో పాటు మీరు కూడా మా డైరెక్షన్లో మీరు ఒకసారి చూడటం మొదలు పెడితే మీరు కూడా ఒక ప్రొఫెషనల్గా ఒక థింకింగ్ మారుతుంది. అంటే మనం ఇక్కడ దాకా ఒక 1 week 10 daysలో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు నేను ఇమీడియట్గా ఒక 10 points 20 points కట్ చేసుకోవాలనే థాట్ మీకు కనుక వస్తే రైట్ ట్రేడ్ని హోల్డ్ చేసుకోవటం ద్వారా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉండేది 2 ఆప్షన్స్. ఏదర్ ఇప్పుడు నేను ఎంటర్ అయ్యాక అయితే పైకి వెళ్ళాలి, లేకపోతే కిందకి రావాలి. ఇప్పుడు మన సక్సెస్ అంతా ఏంటంటే లాస్లు కట్ చేసుకోవాలి, ప్రాఫిట్స్ ఉంచుకోవాలి. ఓకే, మనం ఏం చేస్తున్నామంటే మనం అంటే చాలా మంది జరిగేది ఏంటంటే లాస్లు హోల్డ్ చేసుకుంటాం, ప్రాఫిట్స్ కట్ చేస్తున్నాం ఈ భయంతో. అంటే ఈ ప్రాఫిట్ ఉంటుందా లేదా అనేది ఇంకా ఒక టెన్షన్గా ఉంటుంది. దానికి ఏంటంటే ఇప్పుడు ఒక నాలెడ్జ్ ఓరియంటెడ్గా మనం చూడగలిగితే ఓకే ఇది ఇంకా పైకి వెళ్తుంది, దీనికి ఒక స్ట్రెంగ్త్ పెరిగింది, సో ట్రెండ్ పాజిటివ్గా ఉందనేది అర్థమవుతుంది అనమాట. అలా మీకు ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఒక డైలీ చార్ట్ చూడటం అనేది ఫస్ట్ అసలు బేసిక్గా అలవాటు చేసుకోండి. ఒక డైలీ చార్ట్ చూడటం అంటే ఇప్పుడు నేను చెప్పాను మీకు, నేను చెప్తుంటే అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఎడ్యుకేట్ కూడా చేస్తుంటాను. సో ఇవాళ చూసిన వాళ్ళందరూ కూడా ఇవాళ మన హోంవర్క్ ఏంటంటే ఒక డైలీ చార్ట్ అనేది చూడండి. ఇప్పుడు ఏయూ ఫైనాన్స్, ఏయూ బ్యాంక్ చెప్పాను, అది నిన్న ఒక 40-50 points పెరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్గా ఏదైతే జరుగుతూ ఉంటుందో అవి ఇక్కడ టెక్నికల్గా రిఫ్లెక్ట్ అవుతుంటాయి. అంటే ఏయూ బ్యాంక్ పెరిగింది అంటే దానిలో ఏదో ఫండమెంటల్ న్యూస్ ఉంది. మనం డైలీ ఎన్ని ఫండమెంటల్ న్యూస్లు క్యాచ్ చేయలేం. కాబట్టి టెక్నికల్గా చూసుకుంటూ వచ్చామనుకోండి, మనకి ఓకే పాజిటివ్ న్యూస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకన్నా ఏంటంటే రీటైల్ క్లయింట్స్ కానీ హెచ్ఎన్ఎస్, ఎఫ్ఐఎస్, డిఏఎస్, హెచ్ఎన్ఎస్ వీళ్ళందరికీ న్యూస్ ముందు తెలిసిపోద్ది. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు, వాళ్ళు చేస్తున్నారు అనే విషయం మనం క్యాండిల్స్ ద్వారా మనం తెలుసుకోగలం. ఓకే, ఆ చార్ట్ చూస్తే వాళ్ళకి ఐడియా వస్తుంది. క్యాండిల్స్ పెరుగుతున్నాయి, అప్ ట్రెండ్ క్యాండిల్స్ పెరుగుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. సో బిగ్ ప్లేయర్స్ అందరూ బయింగ్ చేస్తున్నారు. సో మనం కూడా వాళ్ళ అడుగుజాడల్లో ఉంటేనే మనకి మనీ వస్తుంది. సో ఎవరైతే స్ట్రెంగ్త్ ఉన్నారో వాళ్ళతో పాటు ఉంటేనే మనీ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మనం ఒక కాన్ఫిడెంట్గా మనం ఎంటర్ అవ్వచ్చు ఇలాంటివి. ఓకే, సో ఇది మెయిన్. సో మీరు అన్నట్టుగా ఈ ప్రాఫిట్ లాస్ అనేది ఈ స్వింగ్ ట్రేడ్లో ఆ చార్ట్ చూస్తే అర్థమైపోతుంది. చాలా మంది లాస్ అయినప్పుడు మీరు అన్నట్లుగా హోల్డ్ చేసేస్తారు దాన్ని. ఒకవేళ ప్రాఫిట్ వస్తుంది అంటే ఇంకా పెరుగుతుందేమో అన్న దీంట్లో ఉండరు, అక్కడే కట్ చేసేస్తారు కదా. అదే లాస్ లేకపోతే ఎట్లా చూడొచ్చు? అదే అసలు ప్రాబ్లం అంతా కూడా, మనందరికీ ప్రాబ్లం అంతా కూడా ఇక్కడ ట్రేడింగ్ చేయటం కానీ లేకపోతే ఇన్వెస్ట్ చేయడానికి కానీ డబ్బులు తీసుకురావడానికి కానీ ఎవరికి ఇబ్బంది లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎంత ఇది పెరుగుతుందా తగ్గుతుందా అది తెలుసుకోలేక. ఎందుకంటే రిపీటెడ్గా మనం ఫెయిల్యూర్ చూస్తుంటాం కదా.
రిపీటెడ్గా ఫెయిల్యూర్ చూసి అంతకుముందు కొన్నది తగ్గటం ఇవన్నీ చూసి ఏంటంటే మెంటల్గా మనందరం కూడా ఏంటంటే ఒక సీక్వెన్స్లో వెళ్ళలేకపోవటం వల్ల మనకి అది మనకు తెలుసులే అనుకునే ఒక ఫీలింగ్తో ఏమవుతున్నాం అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. దాంతో ఏంటంటే మనం హోల్డ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు హోల్డ్ చేయగలం కాకపోతే మీకు ఇది రైటు ఇది అని మనకు ఒక పద్ధతిగా చూసామనుకోండి హోల్డ్ చేయగలం. అయితే లాస్ట్లో ఎందుకు హోల్డ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇది అమ్మేశాను ఇంకోటి కొనడానికి నాకు ఆ నాలెడ్జ్ లేదు. సో అందుకని ఏంటంటే మనం లాస్ని హోల్డ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయడం ద్వారా ఒక చార్ట్ని చూడండి. వాళ్ళు మీ అందరికి చెప్పేది ఏంటంటే అసలు డే చార్ట్ అనేది ఒకటి ఉంది. ప్రతి బ్రోకింగ్ కంపెనీలో కూడా ఈ చార్ట్స్ ఉంటాయి. మీరు మొబైల్ యాప్లో కూడా చూడొచ్చు. అసలు ఫస్ట్ ఎవరు ఏది చెప్పినా కానీ మీరందరూ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే అసలు ఆ చార్ట్ చూడటం. సో దానిలో మినిమం ఏమి పెట్టుకున్నాక అసలు క్యాండిల్స్ అనేవి కనపడుతుంటాయి కాబట్టి చార్ట్ చూడంగానే క్యాండిల్ స్టిక్ అని అంటే దానిలో లైన్ చార్ట్ ఉంటుంది, బార్ చార్ట్ ఉంటుంది, క్యాండిల్ ఉంటుంది. సో క్యాండిల్ స్టిక్ చార్ట్ అనేది మీరు చూడటం అనేది ఫస్ట్ స్టెప్ కింద మీరు చూడండి. అలా మీరు చూడండి. మేము చెప్పేది మీకు ఇవాళ నేను ఏదైతే చెప్తుంటాను ఈ రికమెండేషన్స్ అన్నీ మీరు దానిలో చూస్తుంటే ఏంటంటే మీకు కూడా ఒక ఎడ్యుకేషన్. ఓకే దీనిలో నేను చెప్పేది మీరు అక్కడ చూసేది సింక్ అయితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎగ్జాక్ట్లీ అవును. కాన్ఫిడెన్స్ లేకపోతే మనం అక్కడే మనం అది వెళ్ళిపోతుందేమో. ఇదేంటంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ కాన్ఫిడెన్స్ అనమాట. మనకి రైట్ ఉన్నాము, నేను కరెక్ట్గా ఉన్నానంటే ఉంచుకుంటాం. కరెక్ట్. అందుకే చాలా మంది సక్సెస్ అయ్యారు ఇందులో. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. కాలర్ ఉన్నారు వినయ్ కుమార్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నేను ఒక 25,000 స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఏంటి సార్ ఏమంటారు? 25 నమస్తే సార్. 25,000 తోని స్టాక్ మార్కెట్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తే బాగుంటుంది? స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? 25,000 తో 25,000 తోని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇలాంటి షార్ట్ టర్మ్ ట్రేడ్స్ ఇప్పుడు మీలాంటి వాళ్ళందరికీ కూడా ఈ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సార్. మంచి కంపెనీస్ వీటిల్లో మనం చెప్పుకుంటే మీకు స్టార్టింగ్ ఏంటంటే మీరు కొంచెం లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. వాటిల్లో మనకి టెన్షన్ ఉండదు. అంటే జస్ట్ లైక్ ఎస్బీఐ కానీ, తర్వాత ఇప్పుడు టాటా మోటార్స్ కానీ, మోటార్స్ ఫీల్డ్లో టాటా మోటార్స్ బాగుంది, ఎస్బీఐ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉండొచ్చు. ఇలా ఈ 3-4 కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయండి. లేదు ఏయూ బ్యాంక్ ఇచ్చా అనేది కొంచెం చూసుకొని వీటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ముందు అసలు స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఈ ట్రెండ్ పాజిటివ్గా ఉన్న కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి మనకి ప్రాఫిట్స్ వస్తాయి. సో దీన్నే హోల్డ్ చేసుకోవటం అంటాం. ఇప్పుడు ఇది ఒక 4 రోజులు అలా హోల్డ్ చేసుకుంటే యూ విల్ గెట్ సమ్ ప్రాఫిట్స్ అది. సో స్టార్ట్ చేయండి. ఇప్పటికే లేట్ చేశారు మీరు అందరూ, బెటర్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇలా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇంట్రాడే అని చెప్పారు, ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అని చెప్పారు. ఈ రెండిట్లో ఏది బెటర్ మీరు అన్నట్లుగా? ఎవరికైనా సార్ ఇంట్రాడే అనేది కొంచెం అడ్వాంటేజ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు హైలీ మనీ ఉండి స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇంట్రాడే కొంచెం సెట్ అవుతుంది. కానీ నార్మల్గా ఏంటంటే స్వింగ్ ట్రేడు మీకు సజెస్టబుల్ అనమాట. ఈవెన్ అన్నీ ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా, సెబీ వాళ్ళు కూడా రెగ్యులర్గా చెప్పేది ఇదే. మీరు ఇంట్రాడే చేసి ఫ్యూచర్స్ చేసి ఆప్షన్స్ చేసి చాలా లాస్ అవుతున్నారు. సో ఆ వేవ్ నుంచి బయటకు రండి. ఓన్లీ ప్రొఫెషనల్సే చెయ్యండి. మీరు ప్రొఫెషనల్ కాదని తెలుసుకోవాలంటే సింపుల్, లాస్ట్ 10 days మీ ట్రేడ్ రిపోర్ట్ చూడండి. మీ లాస్ట్ 10 days ఏ ట్రేడ్స్ చేసాం వాటి యొక్క అవుట్కమ్ చూడండి. చూస్తే అర్థమైపోద్ది. మనకి లాస్ ఉన్నామంటే యూ స్టాప్ ఇట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఇంట్రాడే చేసామా లేకపోతే స్వింగ్ చేసాం కాదు, డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా. మన ఇక్కడికి వచ్చింది మనీ సంపాదించుకోవడానికి. సో కాబట్టి మనం మనీ సంపాదించుకోవడానికి మెయిన్ కాన్సెప్ట్ అదే. కాబట్టి మనం మనీ లూజ్ అయ్యే థింగ్స్ని తగ్గించేసేయాలి, డబ్బులు వచ్చే పనులు ఎక్కువ చేయాలి. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. ఇంకొక కాలర్ అనిల్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి అనిల్ గారు. నమస్తే, మాట్లాడండి. నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే సార్, నేను ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. దేంట్లో అండి? ఎస్ఐపి. ఫైన్ సార్, చెప్పండి సార్. ఎస్ఐపి గురించి చెప్పమంటారా? ఓకే, ఎస్ఐపి చెప్పండి సార్. క్వశ్చన్ ఏంటి, ఇంకా ఉందా? అనిల్ గారు ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు సార్ ఈయన.
అసలు ఎస్ఐపి అంటే స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా మనం ఈ టెన్షన్లు పడలేను, ఈ ఈవెన్ స్టాక్ మార్కెట్లో ఉన్నా కూడా మనకి ఎస్ఐపి అనేది ఏంటంటే ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇట్ ఈస్ ప్రూవ్డ్ సక్సెస్ అండి. అంటే మన బదులు వేరే వాళ్ళు, ఒక మెచ్యూర్డ్ పీపుల్, ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్ మన ఫండ్ని హ్యాండిల్ చేస్తారు. అండర్ ద సెబీ గైడ్లైన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అక్కడ. సో అది ప్రపంచం మొత్తం మీద ఎక్కడ కూడా మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు డిసీవ్ చేయలే. అంటే ఓవర్ లాంగ్ పీరియడ్ ఎక్కడ కూడా ప్రపంచం మొత్తం సక్సెస్ఫుల్ లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్ సక్సెస్. మన ఇండియాలో కూడా ఇప్పుడు చాలా అగ్రెసివ్గా వచ్చాం అందరం కూడా. సో రియలైజ్ అయ్యాం, ఇంకా చాలామంది రియలైజ్ అవ్వాల్సిన చాలా ఫ్యాక్టర్ ఉంది. బట్ ద బెస్ట్ వే ఏంటంటే ఎస్ఐపి ఇస్ ద బెస్ట్ వే. డెఫినెట్గా అందరం కూడా ఒక సమ్ అమౌంట్ ఎస్ఐపి కానీ అలాగే ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే మన లైఫ్ సెక్యూర్డ్ ఉంటుంది. అటు మనకి ఎస్ఐపి సమ్ అమౌంట్ ఫ్రీ అమౌంట్ చేసుకోవడం ద్వారా మన లైఫ్ అంటే ఓవర్ పీరియడ్ విల్ గెట్ డెఫినెట్గా కొంత వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకే 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 సార్. ఇంకో కాలర్ ఉన్నారు, రాజు చిట్యాల నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ చెప్పండి సార్. నమస్తే సార్. మరి నేను స్ప్రేకింగ్ అని ఒక 100 షేర్లు కొన్నా సార్. ఓకే, ఏంటది? స్ప్రేకింగ్ స్పెల్లింగ్ PRA SPRAY స్ప్రేకింగ్. ఓకే, ఒక్క నిమిషం సార్. STRAY. చెప్పండి. 41.60 మీద కొన్నా. 41.60 మీద కొంటే తర్వాత ఆ షేర్ 18 రూపాయలు 17 రూపాయలు చూపిస్తుంది, అర్థం కాదు. ఇప్పుడు దాని పరిస్థితి చెప్పమంటారు. అయితే అది BSE స్టాక్ సార్. నేను ఒకసారి నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు ఈవినింగ్ కల్లా మీకు దాని గురించి కంప్లీట్ రిపోర్ట్ ఇస్తాను. ఇప్పుడు అవైలబిలిటీ చూడలేకపోతున్నాను. ఒకసారి నా ఫోన్ నెంబరు ఒకసారి మేడం ఫోన్ నెంబర్ చెప్పండి. 9000838555. ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి సార్, నేను చెప్తాను మీకు డెఫినెట్గా. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి, డీటెయిల్గా చెప్తారు. సో ఇప్పుడు చాలామంది స్టాక్ మార్కెట్లో పెట్టి ఇన్వెస్ట్ చేసి చాలా లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే భయపడుతూ ఉంటారు వాళ్ళు. అవునండి. ఎలా సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకోవాలి అసలు? ఇది మంచి క్వశ్చన్ అడిగారు మేడం. యాక్చువల్గా ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ని మనం డ్రైవింగ్తో కంపేర్ చేయొచ్చండి. ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, సో మళ్ళీ స్లోగా స్టార్ట్ చేయాలి. సో అంటే ఏంటంటే ఇంకా ఇక్కడ డబ్బు అయితే ఉంది కానీ మనం తీసుకునే పద్ధతి తెలియకపోవటం వల్ల మనం దెబ్బతింటున్నాం. సో మీరేం చేయాలంటే అసలు ఎవరైనా కానీ మీ పాత ట్రేడ్స్ రాసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆ ట్రేడ్ రికార్డ్ ఉండదు. అసలు ట్రేడ్ రికార్డ్ రాసుకుంటేనే మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో, అంటే మనం ఓవర్ గ్రీడీలో వెళ్తున్నామా, మన ఎమోషన్స్ మనకు క్లియర్గా ఉంటాయి. సో నేను స్టాప్ లాస్ పెట్టట్లేదు, రిస్క్ని హెవీ చేస్తాను, ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? ఫస్ట్ ఫెయిల్ అవుతున్నా అర్థమవుతుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నా, ట్రేడ్స్ తీసుకోవటంలో ఫెయిల్ అవుతున్నానా, లేకపోతే ట్రేడ్ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవుతున్నానా, రిస్క్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అవుతున్నానా, ఏంటి నా రీజన్ అంటే నోయింగ్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద సొల్యూషన్. సో ప్రాబ్లం మనకు తెలిస్తే సొల్యూషన్ అక్కడే ఉంది. సో దాన్ని కవర్ చేయడానికి ఏం చేయాలి? మనకన్నా ఎక్స్పర్ట్స్ని, సీనియర్స్ని, వాళ్ళతో మనం కనుక ట్రావెల్ అయితే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. ఇంకొక కాలర్ ఉన్నారు, శ్రీధర్ కర్నూలు నుంచి. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్తే, మాట్లాడండి. హలో. ఓకే, కాల్ కట్ అయింది. ఇప్పుడు ట్రేడ్ రికార్డ్ని చూస్తూ ఉండాలని చెప్పారు కదా. ఒక్కొక్కసారి కొన్ని స్టాక్ మార్కెట్స్ ఏమవుతాయంటే మనం లాస్ అయిన తర్వాత, వదిలేసిన తర్వాత అవి పెరుగుతాయి. అవి ఎలా తెలుసుకోవాలి? అంతే మేడం. ఇప్పుడు మనం లాస్ చాలాసార్లు ఇదే జరుగుతుంది. మనం స్టాప్ లాస్ పెట్టాం అంటే స్టాప్ లాస్ పెట్టి లాస్ అయ్యి ఎగ్జిట్ అయిపోయాకే పెరుగుతుంటాయి. ఎగ్జిట్ అయ్యాక చాలా పెరుగుతుంటాయి. అదే దాన్ని అన్ప్రొఫెషనల్ అంటాం. అది ప్రొఫెషనల్గా మనం అంటే రూల్స్ ఫాలో అవుతున్నాం కానీ దాన్ని ఏంటంటే రూల్స్ ఫాలో అవుతున్నారు మీరు, బట్ ఏంటంటే టెక్నికల్ ఫాలో అవట్లా, అంటే కరెక్ట్గా నేర్చుకోలేదన్నమాట. అది అంటే 50% మీరు ఇప్పుడు స్టాప్ లాస్ పెట్టామంటే మీనింగ్ ఏంటి, మీరు డిసిప్లిన్గా ఉన్నారు. డిసిప్లిన్గా అయితే స్టాక్ పెరిగిందంటే కరెక్ట్ ఎంట్రీ తీసుకోవాలి. మీరు ఎంట్రీ కరెక్ట్గా ఉంటే స్టాప్ లాస్ 80% హిట్ అవ్వదు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే, ఒక ప్రొఫెషనల్గా కనుక ఒక స్టాప్ లాస్ హిట్ అయితే అది మళ్ళీ పైకి రాకూడదు.
ఓకే. ఇప్పుడు మన ఒక కంపెనీ కనుక డౌన్ ట్రెండ్ అర్థమైందంటే ఇంకా అది పైకి రాకూడదు. అలా ఉండాలి ప్రొఫెషనల్ ట్రేడింగ్లో. ప్రొఫెషనల్గా ఒక స్టాప్ లాస్ హిట్ అయిందంటే ఇంకా పైకి రాదు. అన్ప్రొఫెషనల్ అంటే ఆ స్కిల్స్ పెంచుకోవటం ఇవి సింపుల్ అనమాట. మనకి ట్రేడ్ మేనేజ్మెంట్ మీకు బాగా గ్రిప్ వచ్చినట్టే. అక్కడ ఏంటంటే ఈ టెక్నికల్ అనాలిసిస్లో కొంచెం మీరు వీక్ ఉన్నారు, అది మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. ఇంకొక కాలర్ ఉన్నారు, శ్రీధర్ రెడ్డి గారు కర్నూలు నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మూర్తి గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్. హాస్టల్ పొజిషన్ ఇస్తారా? బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ హాస్టల్. యాస్ట్రల్, ఓకే సార్. యాస్ట్రల్ ఒకటి బాగా తగ్గింది సార్, వెయిటింగ్ ఫర్ రైట్ ఎంట్రీగా వస్తుంది. 2004 నుంచి ఇది 1920 దాకా వచ్చింది. ఇప్పుడు మొన్న 1860 లో లెవెల్ ఉంది. వీక్లీ చార్ట్ ఇప్పుడు రివర్సల్ అవుతుంది. ఇట్స్ ఏ వెయిటింగ్ టైం అనమాట. ఇక్కడ ఒక 1 వీక్లో ఇది మళ్ళీ పాజిటివ్ ట్రెండ్కి వస్తుంది. ప్రజెంట్ మీకు ఫ్రీ క్యాష్ ఉందంటే దాన్ని ఇక్కడ బై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్నా కానీ రీఇన్వెస్ట్మెంట్కి కూడా ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వీక్లీ చార్ట్లో లాస్ట్ 12/7 నుంచి ఇక్కడ వరకు తగ్గిందనమాట. ఇప్పుడు ట్రెండ్ పాజిటివ్ వస్తుంది. స్టోకాస్టిక్స్ కానీ ఎంఏసిడి హిస్టోగ్రామ్ ఇవన్నీ టర్న్ అవుతున్నాయి. ఒక 1 వీక్లో మళ్ళీ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు హై ఉంది కదా 1990, ఈ హై అబవ్ అయితే పాజిటివ్ వచ్చేస్తుంది సార్. ఈ రేంజ్లో మీరు మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏం అడిగారు? బ్యాంక్ ఆఫ్ బరోడా. కాల్ కట్ అయింది. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా పాజిటివ్ వచ్చేసింది సార్. బ్యాంక్ ఆఫ్ బరోడా 252 ఆ రేంజ్లో ఉంది. లాస్ట్ టైం 280 దాకా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్ ఇక్కడ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ట్రెండ్ పాజిటివ్గా ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా. ఓకే, ఇవాళ మన టాపిక్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కదా. ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి ఇవాళ ప్రోగ్రామ్ చూసి ఇవాళ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి స్టాక్ రికమెండేషన్స్ ఏ ఉన్నాయి? ఇది మార్నింగ్ చెప్పాను సార్, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది ఏయూ బ్యాంక్ కానీ, బజాజ్ బిఎస్సి కానీ, ఆ తర్వాత దీపక్ నైట్రేట్ చెప్పాను, హ్యావెల్స్ చెప్పాను, ఇవన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సో మంచి టార్గెట్స్ వస్తాయి. ఇప్పుడు 1900, 2000, ఇప్పుడు హ్యావెల్స్ ఉంది 2000 టార్గెట్ అంటే ఒక 4-5 రోజులు పడుతుంది. సో ఇప్పుడు ఇంట్రాడేలో అయితే 20-30 పాయింట్లు వస్తాయి. సో ఆ 20 ఇప్పుడు ట్రెండ్ పాజిటివ్గా ఉండి మనకి ఫేవర్గా ఉన్నప్పుడు మనం హోల్డ్ చేయాలి. మనకి ఫేవర్గా లేదు మార్కెట్ అన్నప్పుడు కట్ చేయాలి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ మన మాట ఏందో మనమే దాని మాట వినాలి. సో ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం, ఇప్పుడు అందుకని దానికోసమే మనం రిస్క్ రివార్డ్ ఎంత అనేది చూసుకోవాలి. ఇప్పుడు మన క్యాపిటల్లో ఓకే నేను అనుకుంది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఒక గంట తర్వాత ఏమైనా అవ్వచ్చు. ఇది కంప్లీట్గా ఒక అన్సర్టనిటీ ఫీల్డ్, ప్రాబిలిటీ ఫీల్డ్. ఈ ఫీల్డ్ని మనం ముందు డైజెస్ట్ చేసుకుంటే, ఇప్పుడు సింపుల్గా చెప్తున్నా, వర్షాకాలంలో వర్షాలు పడతాయి. ఇవాళ పడుతుందా అంటే చెప్పలేం, బట్ ఈ 3 నెలల్లో పడతాయి వర్షాలు. అలాగే అప్ ట్రెండ్ వచ్చాక స్టాక్ మార్కెట్లో అప్ ట్రెండ్ ఉంటే పెరుగుతాయి, డౌన్ ట్రెండ్ అయితే తగ్గుతాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం అనుకున్నట్టు అవ్వకపోతే అది ఛాన్స్ ఉంది, దాన్ని మనం ఎంత ఫాస్ట్గా బయటకు వస్తున్నాం, మనం అనుకున్నట్టు అవుతున్నప్పుడు ఎంత హోల్డ్ చేసుకుంటున్నాం, ఇదే లాజిక్. సో ఇక్కడ ఏంటంటే ఈ మన ఇష్టం ఏమి లేదు, మనం అనుకున్నట్టు అయితే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఎంతసేపు ఉంచుకున్నాం. మనం అనుకున్నట్టు అవ్వకపోతే ఎంత ఫాస్ట్గా బయటకు వచ్చాం, ఎంత తక్కువ లాస్లో బయటకు రావాలి, ఎక్కువ ప్రాఫిట్ హోల్డ్ చేసుకోవాలి. అది ఇన్వెస్ట్మెంట్ అవ్వండి, ఇంట్రాడే అవ్వండి, లేకపోతే స్వింగ్ ట్రేడ్ అవ్వండి, ఏదైనా ఇదే రూలు. మార్కెట్ మన మాట ఏందో మనమే దాని మాట వినాలి. సో అది మార్కెట్ దీన్ని యాక్సెప్ట్ చేస్తే మాత్రం మనం చాలా సక్సెస్ఫుల్గా రన్ ఉండొచ్చు మార్కెట్లో. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఇంకొక కాలర్ ఉన్నారు, రమేష్ నాగార్జున సాగర్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. అపోలో మైక్రో సిస్టమ్స్ సార్. అపోలో మైక్రో సిస్టమ్స్ అండ్ అపోలో టైర్. ఓకే, అపోలో టైర్ అయితే అపోలో టైర్ కొంచెం వీక్గానే ఉంది సార్. అంటే ఇంకొంచెం కరెక్షన్ వచ్చింది. ఇది 557 నుంచి ఇప్పుడు 490 ఉంది. అరౌండ్ 470 ఆ రేంజ్లో సపోర్ట్ కనబడుతుంది. లాస్ట్ టైం కూడా ఇది 450 దాకా వచ్చింది. బట్ ట్రెండ్ వాళ్ళ బుల్ మార్కెట్ ఉన్నా కానీ కొంచెం కరెక్షన్ అవుతుంది. ఇది 450 ఆ రేంజ్లో ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఏమన్నారు అపోలో ఇంకోటి ఏదో అన్నారు మీరు, మైక్రో సిస్టమ్. ఒక నిమిషం.
లేకపోతే అడ్వాంటేజ్ లిమిటెడ్ చెప్పండి సార్. అడ్వాంటేజ్ లిమిటెడ్ ఒక 104 ఉంది సార్ అపోలో మైక్రో సిస్టమ్, ఇది కూడా వీక్గానే ఉంది సార్. అదే ఇక్కడ అడ్వాంటేజ్ లిమిటెడ్ అవాంటలా, ఓకే. అవాంటల్ కూడా 177 ప్రెజెంట్ రేట్ ఉంది. ఈ మూడు ఇంటర్వ్యూ వస్తారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చినట్టుంది ఇది. అవాంటల్ కూడా రేంజ్లో ఉంది సార్, ఇది 185 స్టార్టింగ్ నుంచి 240 నుంచి డౌన్ అవుతుంది. ఇది అబవ్ 190 పైనే స్ట్రెంగ్త్ వస్తుంది సార్. ప్రజెంట్ వీక్గానే ఉంది. 190 అబవ్ స్ట్రాంగ్ వస్తుంది, ఇది స్ట్రెంగ్త్ వస్తుంది 190కి. ఓకే ఓకే సార్. సో ఇవాళ కంప్లీట్గా మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయి అని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ఇందులో స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై చేస్తారు. స్క్రీన్ మీద వెనకాల స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. ఇది ఇవాళ బిజ్ బస్. నమస్తే.